ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ ఏంటంటే చివరికి అంటే వస్తున్న దాంట్లో ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ కేసీఆర్ గారి ఫోను కేటీఆర్ గారి ఫోను తప్ప మిగిలినటువంటి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ అయింది అంటున్నారు, కవిత గారి ఫోన్ ట్యాప్ అయింది అంటున్నారు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేంద్ర ఫోన్ ట్యాప్ అయింది అంటున్నారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఫోన్లు అందరూ ట్యాప్ అయినాయి అంటున్నారు, బీజేపీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు, ఈటెల రాజేంద్ర నా ఫోన్తో పాటు నా భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. ఇక ట్యాప్ కానటువంటి ఫోన్లు అంటూ ఎవరి లేవు అనుకుంటా. ఆల్మోస్ట్ సినిమా వాళ్ళు అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు, హీరోయిన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు, హీరోలు ట్యాప్ అయినాయి అంటున్నారు. సరే హీరోయిన్లు ట్యాప్ చేసుకున్నారంటే అతను ఉపయోగం ఉందో లేకపోతే వాళ్ళు దాని వెనక ఆయన ఆనందం పొందాలని ఎవరిని అనుకున్నారని తెలియదు కానీ బట్ హీరోల ఫోన్లు ట్యాప్ చేసుకుని కూడా మరి ఏం చేయాలనుకున్నారు, ఎవరు రిలేషన్ ఏందో తెలుసుకోవాలనుకున్నారో అని తెలియదు. మరి అట్లాగే ఆఫీసర్స్ ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు, ఇండస్ట్రియలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు. అసలు ఇది నిజంగా ఇది ప్రపంచంలో దుర్మార్గమైన సంఘటన ఏదన్నా ఉంది అని అంటే, సమాజం సిగ్గుపడేటువంటి సంఘటన ఏమైనా ఉంది అని అంటే అది ఇదేగా భావించాలి. ఇంకా ఈ కేసు విషయంలో కూడా ఈ కేసు నాకు తెలిసి ఇది ముందుకు బాధ ఇది ఎట్లాగే నడిచిద్ది. ఎందుకనంటే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్నటువంటి ఒక కోఆర్డినేషన్ అంటావా లేకపోతే ఇది ఒక జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇది గేమ్ అంటావో తెలియదు, రాజకీయ స్వలాభాపేక్షతో కూడినటువంటి అంశాలు తప్ప ఈ కేసు తేలిద్ది తెల్లారిద్ది అనేది నాకైతే కనపట్టలేదు. ఎందుకనంటే ఇంతమంది ఇన్ని రకాల ఫోన్లు ట్యాప్ అయిన సమాచారం వస్తున్నా కానీ ఇంకా పిలిచి వాంగ్మూలం స్టేట్మెంట్లు ఎత్తి ముందు ఇద్దరు ఒకరిని లోపల వేయాలి కదా. సరే ఆఫీసర్స్ని తీసుకొస్తున్నారు పొలిటికల్ సిస్టంలో, ఇక నా అందరి ఫోన్లు ట్యాప్ చేసి పెట్టేసిన తర్వాత ఏముంటుంది ఇంకా దాంట్లో నాకైతే ఏం కనపట్టలేదు. ఇది ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ బ్యాడ్ అని కాదు, వెరీ క్రూయల్ అని కూడా కాదు. ఎందుకంటే పెద్ద పదాలు ఏమైనా ఉంటే చెప్పవచ్చేమో. దేశ రాజకీయాల్లో అత్యంత నీచమైనటువంటి పని ఏదన్నా ఉంది అని అంటే చేసినటువంటి పని ఏదన్నా ఉంటే 2018 నుంచి ఈ ఫోన్ ట్యాప్ చేసినటువంటి అంశంగా భావించాలి. ఒక పాయింట్ ఏంటంటే సరే ఎవరో పొలిటికల్గా అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గారి ఫోనో లేకపోతే ఇంకోరు ఫోనో 10 మంది ఫోన్లు ట్యాప్ చేశారంటే అర్థం ఉంది. అసలు ఇన్ని ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటి, ఏంది అసలు ఇది? అసలు ఏమన్నా సమాజం తలెత్తుకునే 2018 నుంచి 40,000 ఫోన్లు ట్యాప్ అయినాయి అంట. ఎందుకంట అంటే రాష్ట్రం అసలు వద్దులేండి కొన్ని మనం అంటే ఇక్కడ పొలిటికల్ లైన్ కూడా చాలా రాంగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ 100% దీంట్లో మిస్టేక్ చేస్తుంది. 100% మిస్టేక్ చేస్తుంది. కావాలని చేస్తుందా లేకపోతే దీని వెనక ఇంకో పొలిటికల్ స్ట్రాటజీ దానికి చేసుకొని చేస్తుందా లేక ఇంకోటి చేస్తుందా తెలియదు కానీ 40,000 ఫోన్లు 5,000 ఫోన్లు 2,000 ఫోన్లు తీసేయండి అండి. అసలు ఎవరు రైట్స్ ఎవరు ప్రైవసీ నువ్వు ఎట్లా ఇది చేస్తావు, వ్యక్తిగత హరణాన్ని ఎట్లా చేస్తావు? ఇది ఖచ్చితంగా ఇది రాంగ్. ఏంటి మీరే చెప్పారు అంటే కేసీఆర్ ఆ రోజు ఉగాది రోజు పంచాంగ శ్రవణం అప్పుడు కేసీఆర్ గారు మూడో నేత్రుడు అంటే ఎన్ని డైలాగ్స్ అవన్నీ ఏదో వాళ్ళు చెప్పారు. బట్ నేను వాటన్నిటికంటే కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లేదా మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మీద ఇంత ఆరోపణలు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు రెస్పాండ్ కావాలి సమాజానికి. మేము ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాకు సంబంధం లేదు, లేకపోతే ఉంటే ఉంది, లేక వాళ్ళు ఏమన్నా చేశారని తెలియదు, లేదా మేము కొన్ని చేసాము అవసరాన్ని బట్టి, కొన్ని మేము చేయలేదు, కావాలని దుష్ప్రచారం జరుగుతుంది, ఇది రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. ఏదండి స్టేట్మెంట్ ఏది ఉందా? లొట్ట పీసులో కేసు అంటాడు, తొక్క పీసులో కేసు అంటారు ఆయన, ఈయన దాని మీద అసలు తప్పు. ఇది సమాజందే తప్పు, పొలిటికల్ సిస్టమ్స్ తప్పు, అడ్మినిస్ట్రేషన్ తప్పు, గవర్నమెంట్ తప్పు, అందరూ తప్పే, మీడియా తప్పే. మీడియా మరీ సిగ్గులేనితనంగా ఉంది దీంట్లో. అసలు ఏ విషయంనండి ఏ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది? నిజంగా వాస్తవాలను ఎక్కడ చూపించగలుగుతుంది, ఎక్కడ మాట్లాడగలుగుతుంది, ఎక్కడ దాన్ని చేయగలుగుతారు? ప్రతి దానికి కొంతమంది రాస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, అందరూ అనట్లేదు. బట్ ఎవరైతే బిజినెస్ మోడల్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా డైరెక్షన్స్ రాంగ్గానే ఉంది, సైడ్ డైరెక్షన్స్ తీసుకుంటున్నారు. ఫ్యాక్ట్కి నిజాన్ని అసలు నిర్భయంగా చెప్పే పరిస్థితి కనీసం అంతా చెప్పలేకపోవచ్చు, తెలిసినంత కొంతన్నా చెప్పాలి కదా, అది కూడా చెప్పలేకపోవటం అంటే ఇంకా అసలు ఏంటంటే. ప్రభాకర్ రావు గారు మాత్రం నా పైవాడు అంటే నా డీజీపీ ఆదేశాల మేరకు నేను చేశానన్నారు. కానీ ఇప్పటికి కూడా డీజీపీ గారికి నోటీసులు అనేది కానీ ఏమీ విచారణ కూడా పిలవలేదు. అది జరగదండి. ఇదంతా ఏంటంటే జనాన్ని పబ్లిక్ని డైవర్షన్ పాలిటిక్స్ క్రియేట్ చేయటం, అంతకుమించి ఏం లేదు దీంట్లో. ఇది అసలు ఇది లేదు, ఇది ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఇంత పెద్ద దేశ చరిత్రలో ఇంత పెద్ద క్రైమ్ ఇంకోటి లేదు. ఇంతమంది ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు చేయటం అనేది, ఇంకా దాన్ని సమర్థించుకునే విధంగా సిగ్గులేనితనంగా మాట్లాడుకోవటం అనేది ఇంకా నీచం.
ఈటెల గారి బయట ఉందండి దీనికి సంబంధించి ఈటెల గారి బయట ప్లీజ్. ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా ఇవాళ కాల్ లెటర్ల వాళ్ళు చూపించడం జరిగింది. 2018లో నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా, నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి 100 ఎవిడెన్సెస్ ఇవాళ చూపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్ చేసిండు, చెప్పని వాడు కూడా చేసిండు. అదే ఆయన చెప్పినవి చేశారండి. ఇంకెందుకు వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం టైం వేస్ట్. మధు ఏంటి ఇప్పుడు అంతా రాష్ట్రం అయిపోయింది, సినిమా వాళ్ళు అయిపోయారు, అందరూ అయిపోయారు, చివరికి జిల్లాల్లో ఉన్న నాయకులు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇలాకత్ మఫ్లియా నడుస్తుంది సార్. ఎవరికి వాడు అంటే ఇంకా నాకు సంబంధం లేదు అని. కానీ పూర్తి ఆధారాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే వికారాబాద్ ఫారెస్ట్లో, మూసీ నదిలో సార్. ఈ 2 చోటే అసలైనటువంటి ఆధారాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి వాటి దొరుకుతాయంటే క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ప్రధానంగా బండి సంజయ్ వచ్చి మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడితే నా ఫోన్ అయింది అని. మరి కాని ఫోన్ ఏంటి, ఎవరి ఫోన్ కాలేదు అంటే ఒకటి సార్, ఎప్పుడైతే ట్యాపింగ్ సంబంధించినటువంటి మిషన్ వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎవడు పడితే అంటే చిన్న యాంకర్ల దగ్గర నుంచి పెద్ద హీరోయిన్ల వరకు వాళ్ళ మాటలు కూడా వినడమే కాకుండా వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఫోన్ చేసి మీరు మాట్లాడేటువంటి కథలు ఏవైతే వాటన్నిటిని కూడా వాళ్ళకే చెప్పి కొన్ని చోట్ల కూడా పిలిపించుకున్నారు. మరి ఎవరు వెళ్ళారు ఏంటనే మనకైతే తెలియదు సార్, కానీ విన్నారు కొంతమంది చిన్న యాంకర్లు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పంచాయతీ అంతా ఏర్పడదాం కానీ మనకి సరే ఏదన్నా కానీ ఇదైతే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతమందిని విచారించారు, ఎంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సార్? ఫస్ట్ వచ్చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిలో చూసుకుంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అయితే అన్మోరవర్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇప్పుడు బండి సంజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, సినిమా ఇండస్ట్రీకి అంటే మనం పేర్లు చెప్పట్లేదు సార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి స్టేట్మెంట్లు, దానితో పాటు ఆఫ్ ద రికార్డ్గా కొన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సార్. ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో పిఎల్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు కూడా ఆఫ్ ద రికార్డ్ లో రికార్డ్ చేశారు సార్. ఇక్కడ మెయిన్ ఒకటి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆ బండి సంజయ్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆధారాలని ఆయన ఈ రోజు సిట్ అధికారులకు ఇచ్చారు సార్. రైట్.